వెల్కమ్ టు VD91 న్యూస్. నేను మీ యాంకర్ శ్రావ్య. తెలంగాణ క్రికెట్ ఫ్యాన్స్ యునైటెడ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహించిన సమావేశంలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు, యువత, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. తెలంగాణలో క్రికెట్పై అపారమైన అభిమానం ఉన్నప్పటికీ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతున్న IPL మ్యాచ్ల పేరుతో టికెట్ల దందా, బ్లాక్ మార్కెట్ వ్యవస్థ, కార్పొరేట్ వ్యాపారం పెరుగుతుండడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నా. స్టేడియంలను అభిమానుల కేకలతో నింపేది సాధారణ ప్రజలే. ఫ్రాంచైజీలను కోట్ల రూపాయల బ్రాండ్లుగా మార్చింది అభిమానుల ప్రేమే. కానీ అదే అభిమానిని స్టేడియం గేటు బయట నిలబెట్టి డబ్బున్న వారికే క్రికెట్ పరిమితం చేసే పరిస్థితి తీసుకురావడం అత్యంత దారుణం. ఒక మ్యాచ్కు ఒక ధర, మరో మ్యాచ్కు మరో ధర నిర్ణయిస్తూ అభిమానుల భావోద్వేగాలతో వ్యాపారం చేయడం తక్షణమే ఆపాలని డిమాండ్ చేస్తున్నా. ఇలాగే హైదరాబాద్ పేరుతో ఫ్రాంచైజీ నడుపుతూ తెలంగాణ యువ క్రీడాకారులకు అవకాశాలు ఇవ్వకుండా విదేశీ ఆటగాళ్లపై కోట్ల రూపాయలు ఖర్చు చేయడం తెలంగాణ క్రీడా అభిమానులను తీవ్రంగా బాధిస్తోంది. తెలంగాణలో ఉన్న ప్రతిభావంతులైన యువ క్రీడాకారులను గుర్తించి వారికి IPLలో ప్రాధాన్యత కల్పించాలి. తెలంగాణ క్రికెట్ ఫ్యాన్స్ యునైటెడ్ అసోసియేషన్ ప్రధాన డిమాండ్లు: టికెట్ విక్రయాల్లో పూర్తి పారదర్శకత తీసుకురావాలి. బ్లాక్ మార్కెట్ టికెట్ దందాపై అధికారిక విచారణ జరపాలి. సాధారణ అభిమానులకు అందుబాటు ధరల్లో టికెట్లు అందించాలి. తెలంగాణ క్రీడాకారులకు IPLలో ప్రాధాన్యత ఇవ్వాలి. అభిమానుల భావోద్వేగాలను వ్యాపారంగా వాడుకోవడం వెంటనే ఆపాలి. ఇక నుంచి హైదరాబాద్లో జరుగుతున్న ప్రతి IPL మ్యాచ్, ప్రతి టికెట్ వ్యవహారం, ప్రతి అక్షమ దందాపై తెలంగాణ క్రికెట్ ఫ్యాన్స్ యునైటెడ్ అసోసియేషన్ నిఘా ఉంచుతుంది. అభిమానుల ప్రేమను బలహీనతగా భావిస్తే ఇక తీవ్ర ప్రజా వ్యతిరేకత తప్పదని హెచ్చరిస్తున్నా. పేదవాడికి కూడా క్రికెట్ చూడడం హక్కే. అది కొంతమంది కాగ్నిరేట్ వ్యక్తుల వ్యాపారం కాదు. అభిమానులను అవమానించే ఏ వ్యవస్థనైనా ప్రజల ముందుకు తీసుకువచ్చి బహిర్గతం చేస్తామని తెలంగాణ క్రికెట్ ఫ్యాన్స్ యునైటెడ్ అసోసియేషన్ స్పష్టం చేస్తోంది. అదే సమయంలో బయట 1500 రూపాయల టికెట్ని 15,000కు, 2500 టికెట్ని 25,000కు, 5,000 టికెట్ మిడిల్ క్లాస్ యువకుడి నెల జీతాన్ని మించిపోయే ధరలకు అమ్ముడవుతోంది. అయితే అభిమానులు అడుగుతున్న ప్రశ్నలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఈ టికెట్లు నిజంగా అభిమానులకే అమ్ముతున్నారా, లేక ముందుగానే దళారుల చేతుల్లోకి వెళ్తున్నాయా? అభిమానుల పేరుతో కోట్ల వ్యాపారం చేసే ఫ్రాంచైజీకి ఈ దందా కనిపించడం లేదా? బ్లాక్ మార్కెట్ పై ఇప్పటి వరకు ఎన్ని చర్యలు తీసుకున్నారు? అభిమానుల అవమానంపై యాజమాన్యం ఎందుకు మౌనంగా ఉంది? ఒక మధ్యతరగతి తండ్రి ఒక చిన్న కొడుకును స్టేడియంకి తీసుకెళ్లాలని కలలు కంటాడు. ఒక విద్యార్థి పాకెట్ మనీ దాచుకొని మ్యాచ్ చూడాలని ఎదురు చూస్తాడు. ఒక యువకుడు తన అభిమాన ఆటగాడిని ఒక్కసారి దగ్గరగా చూడాలని ఆశపడతాడు. మేడిపల్లి పాపన్న MRPS రాష్ట్ర అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఈ మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో MRPS నాయకులు, కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. టికెట్ పైన 5,000, 10,000 తీసుకున్న దళారుల పైన రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఒక 2-3 గంటలలో ఉప్పల్ స్టేడియంలో IPL మ్యాచ్ ప్రారంభం కాబోతా ఉంది. ఈ మ్యాచ్ మొత్తం తెలంగాణ నుంచి మొదలుకుంటే ఈ దేశంలో ఒక చర్చనీయాంశంగా ఈ మ్యాచ్ వల్ల ఎంతమంది నష్టపోతున్నారు, టికెట్లు ఎక్కడ పోతున్నాయని చెప్పేసి గగ్గోలు పెట్టేసి స్టేడియం నుంచి మొదలుకుంటే మాలాంటి ఆఫీసులలో కూడా ప్రెస్ మీట్లు పెట్టేసి ఆట ఎవరిది, డబ్బులు ఎవరి, ఆటగాళ్ళు ఎవరు, డబ్బులు ఎవరి, అసలు స్టేడియం ఎవరిది, ఇందులో దందా చేసే వాళ్ళు ఎవరు అనేది లెక్క తేల్చవలసిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. తెలంగాణ రాష్ట్రంలో చాలామంది క్రికెట్ ఆటగాళ్ళు ట్రైనింగ్ పొంది IPL లాంటి మ్యాచ్లలో ఆడే దమ్మున్నా కానీ కనీసం వాళ్ళని గుర్తించకుండా ఎక్కడెక్కడి నుంచి బయటి రాష్ట్రాలకు వెళ్ళి బయటి దేశాలకు వెళ్ళి తీసుకొచ్చేసేసి IPL మ్యాచ్ పేరు మీద మా తెలంగాణలో మా ఉప్పల్ స్టేడియంలో ఆడిపోయడం అనేది ఇది మా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మొదలుకుంటే మాకు కూడా దురదృష్టకరంగా మేము భావిస్తూ ఉన్నాం. దీంట్లో ప్రధానంగా కోట్ల రూపాయల దందా చేసేటువంటి వ్యక్తులు కొంతమంది అయితే
ఈ టిక్కెట్లను మొత్తం కూడా దోపిడీ చేసి ఒక క్రికెట్ అభిమానికి ఒక 2000 టికెట్ దొరుకుతుందేమో అని చెప్పి లైన్ కట్టి ఆన్లైన్లో దోలాడితే కూడా ఎక్కడ కూడా ఎత్తికిన 5 నిమిషాలలోనే మొత్తం దందా చేసినటువంటి బ్రోకర్ గల చేతికెళ్ళేసి ఈ బ్రోకర్ గల మొత్తం కూడా 2000 టికెట్ని 8000, 9000, 10,000 అట్లాగే 20,000 టికెట్ 40,000, 50,000 అమ్మేటువంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడ స్టేడియంలో చూసే వాళ్ళంతా ఆ క్రికెట్ అభిమానుల మీద ఉన్నటువంటి అభిమానం అంతా కూడా మామూలు కామన్ జనంతో పాటు అఫీషియల్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఆ క్రికెట్కు 4 నుంచి 5,000, 10,000 కనుక మనం ఇచ్చినప్పుడైతే వాళ్ళు కామన్గా మొత్తం జనములు కూకుంటే ఆ జనములు కనీసం మంచినీళ్ళు ఇచ్చేటువంటి వాడు కూడా ఉండడు. 5,000 రూపాయలు, 10,000 రూపాయలు దొబ్బి కనీసం మంచినీళ్ళు ఆట ఆడుతున్నప్పుడు మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉండదు. ఒక వాటర్ బాటిల్కి 200, 300, ఒక థమ్స్అప్కి 200, అట్లాగే ఒక సమోసాకి 200. ఈ రకంగా మొత్తం దీన్ని కూడా దోపిడీ చేస్తూ ఉన్నారు. అఫీషియల్గా కొంతమంది దీన్ని కాక కొంత ఒక నిర్ణయాత్మకంగా జరిపేటువంటి ఆట కాదు, దోపిడీ మొత్తం దొరికింది వాడు ఎత్తుకొని పోతున్నాడు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులు ఏం చేస్తున్నట్టు, ఇక్కడ పోలీసు వాళ్ళ వ్యవస్థ ఏం చేస్తున్నట్టు, మన తెలంగాణలో ఇంత ఇచ్చలవిడిగా మన టికెట్లు మన డబ్బులన్నీ ఎత్తుకొని పోతున్నప్పుడు వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోకుండా వాళ్ళకి ఇంకా సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులు చాలామంది అక్కడ తయారైపోయి అక్కడ గ్యాలరీలో మొత్తం అక్కడ ఏ టికెట్ లేకుండా వచ్చేసి మందు మాకు మటన్ చికెన్ తినుకుంటా ఆ కిందనే పొయ్యి పెట్టేసి ఆ పొయ్యి మండుతుంటుంది, ఒక దిక్కు ఆట ఆడుతుంటారు, లక్షల మంది జనాలు కూకుంటారు. ఆ పొయ్యి కనుక వెళ్తే అక్కడ జనాలందరూ కూడా చచ్చిపోతాం. ఇది బాధ్యత ఓడో వహించాలి, ఈ బాధ్యత ఓడి తీసుకోవాలి. అసలు దీని మీద ఒక ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టేసి మొత్తం దీనికి ఎవడెవడైతే సూత్రధారుండో, ఎవడెవడైతే దీన్ని దళారిగా కోట్ల రూపాయలు దందా చేసుకొని ఎత్తుకొని చెన్నై లాంటి దేశాలకి రాష్ట్రాలకు వెళ్ళిపోతారో వీళ్ళపైన క్రిమినల్ చర్య ఖచ్చితంగా తీసుకోవాలని మేము డీజీపీ గారు కలుస్తున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా అప్పీల్ చేస్తాం. ఈ ఆట ఈ రోజు అయిపోయింది అనుకోని కనుక వాళ్ళు కనుక సంఖ్యలు ఎగరేసుకుంటే దీని మీద ఒక కమిటీ, ఒక కార్యాచరణ వేసేసి మొత్తం రాబోయే ఆటలన్నిటికీ ఖచ్చితంగా ఎవడైతే దీన్ని డబ్బులను సొమ్ము చేసుకొని మమ్మల్ని లూటీ చేస్తున్నాడో వాళ్ళపైన చర్య తీసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ కమిషనర్ గారికి, అట్లాగే డీజీపీ గారికి, ముఖ్యమంత్రి గారికి ఉన్నది. ఈ ఆటలు అనేది ఏదో మీరు అనుకుంటా ఉన్నారు 2,000, 3,000, 5,000 అని. ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బును ఒకటే రోజు కోట్ల రూపాయలు మూట కట్టుకొని వెళ్ళిపోయే పరిస్థితి వచ్చిందంటే మరి ఇక్కడ అధికారులు, అనధికారులు అందరూ కూడా ఏం చేస్తారో ఒకసారి ఆలోచించాలి. ప్రధానంగా రేవంత్ రెడ్డి గారికి ఒకటి చెప్తా ఉన్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మన దగ్గర చాలా మంచి ఇంటెలిజెన్స్ పిల్లలు ఉన్నారు, క్రికెట్లో చాలా ఆరితేరినటువంటి పిల్లలు ఉన్నారు, మంచి కోచింగ్లో నైపుణ్యం కలిగినటువంటి పిల్లలు ఉన్నారు. మరి వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? ఈ రాష్ట్రంలో మన స్టేడియం ఇచ్చినప్పుడు మన డబ్బులు మన వాళ్ళు టికెట్ కొంటున్నప్పుడు మీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక 4, 5 ఆటగాళ్ళను మనం ఎందుకు ఆడించలేకపోతున్నాము? ఇది మన అసమర్థతనా? ఎవడో రావాలన్నా ఇక్కడికి, ఎవడో వచ్చి ఆట ఆడాలన్నా, ఆ ఆట మనం చూడాలన్నా? ఈ రాష్ట్రంలో మన తెలంగాణ మన రాష్ట్రం అని చెప్పినాం కదా. 175% ఉన్నటువంటి ఈ యొక్క బడుగు బలైన వర్గాలలో ఆటగాళ్ళు ఉన్నారు కదా, చాలా మంది అప్పర్ క్యాస్ట్ లో కూడా ఉన్నారు కదా. వాళ్ళ 4 కూడా సెలక్షన్ చేయలేకపోతున్నాం అంటే ఇది సిగ్గుమాలినటువంటి ప్రభుత్వంగా మేము భావిస్తా ఉన్నాం. ఒక 4 కూడా మన తెలంగాణలో మన ఆటగాళ్ళు లేకపోవడం అనేది, వాళ్ళ కొత్త సంపాలకడం అనేది, వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ దోపిడీ చేసుకొని మీరు ఏమైనా టికెట్లు అమ్ముకోండి, ఎంతైనా చేసుకోండి అంటే ఇది మొత్తం బరిదెగింపుగా రాష్ట్ర ప్రభుత్వంగా భావిస్తూ ఉన్నాం. ఇది చాలా మోసం జరుగుతుంది. ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి దీనికి ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఆల్ కుల విద్యార్థులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం కూడా ఉన్నది. దీనికి ఒక కమిటేస్తాం. ఈ ఐపీఎల్ మ్యాచ్ ఈరోజు జరుగుతుందా దాని మీద ఒక ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఎవడెవడు ఎంతెంత దందా చేసిండో ఆ దందంతా బయట పెడతాం. ఆ దంద బయట పెట్టినటువంటి వ్యక్తులపైన క్రిమినల్ కేసులు వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి డీజీపీ గారికి, ముఖ్యమంత్రి గారికి కలుస్తాం. ఈ యొక్క ఐపీఎల్ మ్యాచ్ ఇది మొత్తం లూటీ ఐపీఎల్ మ్యాచ్ ఆనందం కోసం కాదు, వాళ్ళ యొక్క డబ్బుల వ్యభిచారం, డబ్బులు దోసుకోవడానికి. తెలంగాణలో అమాయకులు ఉన్నారనుకుంటారు, తెలంగాణలో ఏ చేసినా నడుస్తుంది అనుకుంటారు, తెలంగాణలో చేతగాని వాళ్ళు అనుకుంటారు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తాం. ఈ ఐపీఎల్ మ్యాచ్ ఇంకొకసారి ఇక్కడ ఆడాలంటే తెలంగాణలో మొత్తం ఒక సిస్టాన్ని మెయింటైన్ చేస్తేనే ఇక్కడ ఆడాలి, లేకపోతే ఆడనిచ్చేయలేదని చెప్పేసి ఎంఆర్పిఎస్ పరంగా మా యునైటెడ్ ఫ్రంట్ పేరు మీద డిమాండ్ చేస్తా ఉన్నాం. జై భీమ్, జై పూలే. ఐపీఎల్ దందను, ఐపీఎల్ ఉప్పలు జరిగే మ్యాచ్ లో దందను, దొంగచాటుగా టికెట్లు అమ్ముకుంటున్న వ్యక్తులపైన చర్యలు తీసుకోవాలి. దొంగచాటుగా
టికెట్లు అమ్ముకుంటున్నటువంటి టికెట్లను అరికట్టాలి. అరికట్టాలి, అరికట్టాలి. ఐపీఎల్ మ్యాచ్ పైన దందా అరికట్టాలి. అరికట్టాలి. ఐపీఎల్ మ్యాచ్ పై దందా అరికట్టాలి, అరికట్టాలి. ఐపీఎల్ మ్యాచ్ పై దందా. అరికట్టాలి, అరికట్టాలి. తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణలో పేద ప్రజలంతా తెలుసుకోవాలి. ఈ రోజు ఐపీఎల్ మ్యాచ్ ఉప్పల్లో జరుగుతున్న దాని దంద కోట్ల రూపాయల దందను ప్రభుత్వం తొందరగా జోక్యం తీసుకోవాలి. ప్రభుత్వం తొందరగా ఐపీఎల్ మ్యాచ్ పేరు మీద మా తెలంగాణ ఆటగాళ్లను పెట్టనందుకు సిగ్గు. మా ఐపీఎల్ ఆట మా తెలంగాణలో క్రికెట్ వాళ్ళను సెలక్షన్ చేయకపోవడం, ఐపీఎల్ ఆటలో మా తెలంగాణ వాళ్ళు లేకపోవడం, ఐపీఎల్ ఆటలో మా తెలంగాణ వాళ్ళు లేకపోవడం సిగ్గుమాలింది. ఐపీఎల్ మ్యాచ్ సిగ్గుమాలింది. ఐపీఎల్ మ్యాచ్ కఠినంగా నిర్ణయించాలి. దొంగ అను కఠినంగా శిక్షించాలి ఎస్ఆర్ఎస్ యాజమాన్యాన్ని. కఠినంగా శిక్షించాలి ఎస్ఆర్ఎస్ యాజమాన్యాన్ని. ఇక్కడ ఎస్ఆర్ఎస్ యాజమాన్యం సపోర్ట్ చేసిన జమ్ని కిరణ్ కూడా, ఎస్ఆర్ఎస్ యాజమాన్యం సపోర్ట్ చేస్తున్న స్థానికుడైనటువంటి జమ్ని కిరణ్ కూడా. 2000 ఈరోజు ప్రెస్ మీట్ సందర్భం ఏంటంటే మీకు తెలుసు, మీ అందరు కూడా తెలుసు, మీ మీడియా యాజమాన్యాలకు తెలుసు, పత్రికా యాజమాన్యాలు కూడా తెలుసు ఏం నడుస్తుంది. ఈ ఐపీఎల్ ఫ్రాంచైజ్ అయినటువంటి సన్ రైజర్స్ వాళ్ళు ఈ హైదరాబాదులో గత 6 మ్యాచ్లు నిర్వహించడం జరిగింది. ఈరోజు 7వ మ్యాచ్ నిర్వహణలో భాగంగా 1 గంటలో స్టార్ట్ అయితే 4 గంటల్లో మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. ఈ ఎస్ఆర్హెచ్ యాజమాన్యం కావ్యం మారన్ గారు, ఇక్కడ ఈ సన్ టీవీ ఇన్ఛార్జ్ అయినటువంటి జమిని కిరణ్ గారు టికెట్లని డిస్ట్రిక్ట్ యాప్ ద్వారా పెట్టేసి గంట సేపు యాప్లో టికెట్లు పెట్టి గంటల టికెట్లు అయిపోయినాయి చెప్పేసి వాళ్ళు క్లోజ్ చేస్తున్నారు. ఈ రోజే తెలిసి ఈ గంటలో నాకు తెలిసిన వార్త ఏంటంటే ఎస్ఆర్హెచ్ టికెట్ ఇన్ఛార్జ్ శర్వానందన్ అనే వ్యక్తిని రాత్రి టాస్క్ ఫోర్స్లో ఎత్తుకుపోయారట. ఎందుకు ఎత్తుకుపోయారంటే టికెట్లు వెబ్సైట్లు అయిపోయాయని చెప్పేసి వీళ్ళు వేరే ప్రైవేట్ లింకుల ద్వారా లక్షలలో వేలలో టికెట్లు కూడా విక్రయిస్తున్నారు. అసలు విక్రయించే చేతుల్లోకి టికెట్ ఎలా పోతున్నాయి అనేది ఎస్ఆర్హెచ్ యాజమాన్యం సమాధానం చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ జమిని కిరణ్ గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ నిర్వహించేటువంటి హెచ్సిఏ ఇప్పుడు ఇక్కడ ఫ్రాంచైజీ మధ్యలో హెచ్సిఏ మధ్యలో పారదర్శకత ఉందా? అసలు బ్లాక్ మార్కెట్లో విక్రయించే వ్యక్తుల చేతుల్లోకి టికెట్ ఎలా పోతున్నాయి అనేది అసలు ఆ సైబర్ సెల్ ద్వారా పోలీసుల ద్వారా ఎన్ని కేసులు నమోదు చేసినారు ఈ ఎస్ఆర్హెచ్ యాజమాన్యం. ఇదంతా ఏం జరుగుతుందంటే నాకు విశ్వసనీయ సమాచారం ప్రకారంగా నాకు తెలిసినటువంటి ఈ క్రికెట్ పట్ల 13 సంవత్సరాలు తెలుసు ఎస్ఆర్హెచ్ యాజమాన్యం గురించి. గతంలో ఉన్న డెక్కన్ చార్జెస్ యాజమాన్యం ఈ విధంగా చేయలే. లోకల్లో ఉన్నటువంటి క్రికెట్ అభిమానుల పట్ల వాళ్ళ ఆర్థిక స్థితిగతులను బట్టే టికెట్ రేట్ నిర్ణయించేసి క్రికెట్ చూపించాలి అభిమానులకు. క్రికెట్ మీద అభిమానాన్ని, వాళ్ళకున్న భావోద్వేగాన్ని, ప్రేమని గౌరవించి అందుబాటులో రేట్లు పెట్టి సగటు ప్రేక్షకునికి క్రికెట్ చూసే అవకాశం కల్పించింది డెక్కన్ చార్జెస్ జట్టు. ఆ జట్టుని ఈ సన్ రైజర్స్ యాజమాన్యం కొనుక్కుంది. ఇది చెన్నై వాళ్ళది. ఈ హైదరాబాద్ ట్యాగ్ తగ్గించుకొని మన హైదరాబాదు ప్రేక్షకుడి భావోద్వేగాలని, ప్రేమని, క్రికెట్ పట్ల ఉన్న అభిమానాన్ని వ్యాపారంగా మార్చుకున్నారు. తప్పులే, వ్యాపారమే, ఐపీఎల్ అంటే వ్యాపారమే. కానీ ఈ ఎస్ఆర్హెచ్ యాజమాన్యము భయంకరమైన వ్యాపారాన్ని పాల్పడుతుంది. కార్పొరేట్ దందకు తెరదీసింది. దీన్ని ప్రశ్నించాల్సిన ప్రభుత్వాలు కూడా కొమ్ముగాయడం బాధాకరమైన విషయం. మన రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు గతంలో హెచ్సిఏ అధ్యక్షుడు అరెస్ట్ చేసారు. వారు దొంగ పని చేసి లంగ పని చేసినని ఓకే, ఒప్పుకుంటాం. ఆయన పట్ల మాకు కూడా తెలుసు. మరి ఇప్పుడున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? మీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఏం లేదు. ఎస్ఆర్హెచ్ యాజమాన్యం కొంతమందిని ఇక్కడ ఇన్ఛార్జ్ వాళ్ళు మేము ప్రశ్నిస్తే ప్రభుత్వానికి ఇస్తున్నాం టికెట్లు, పోలీసు వాళ్ళకి టికెట్లు ఇస్తున్నాం, బ్యాచ్ ఎవరికి ఇచ్చేది లేదుగా. పెద్దలంటే చూసుకొని మన క్రికెట్ నడుపుకుందాం, వ్యాపారం చేసుకుందాం, బయట సదలో పడిపోదాం. తెలంగాణ యొక్క క్రికెట్ అభిమానికి, క్రికెట్ పట్ల అభిమానాన్ని వీరు వ్యాపారంగా మార్చుకొని సరసమైన ధరలలో పెట్టట్లే. మన చూడండి, మీరు ప్రీవియస్ మ్యాచెస్లో గత 6 మ్యాచ్ టికెట్ ధరలు మీరు పరిశీలించండి. మీడియా మిత్రులారా, దయచేసి దీన్ని ఫోకస్ చేయాలి. గత 6 మ్యాచ్ల యొక్క క్రికెట్ టికెట్ ధరలు మీరు పరిశీలించండి. ఈ రోజు జరిగే మ్యాచ్ టికెట్ మీరు పరిశీలించండి. ఇదే బెంగళూరు జట్టు వేరే రాష్ట్రాలలో బాంబే, చెన్నై, కోల్కతా, అహ్మదాబాద్ అక్కడ జరిగేటప్పుడు ఇదే కోహ్లీ కోసం మనం టికెట్ రేట్ పెంచట్లేరే. ఇలా గత మ్యాచ్ 2000 రూపాయలు టికెట్ ఉంది అనుకుందాం, వాళ్ళు 10,000 టికెట్ పెంచలేదే. మీరు తీసుకోండి, టికెట్ ధరలు మీరు తీసుకోండి. మీడియా ఫోకస్ చేయాలి. ఇది ఇప్పుడు గత 6 మ్యాచ్లో ఒక టికెట్ రేట్ పెట్టారు. ఈ మ్యాచ్కి ఎందుకు పెట్టారండి? 20,000 టికెట్ని 45,000 చేశారు.
2,000 రూపాయలు సగటు ప్రేక్షకుడు పేదోడు చిన్న కాయకష్టం చేసుకుని క్రికెట్ మీద ఉన్న అభిమానంతో ప్రేమతోటి భావోద్వేగాన్ని వీళ్ళు వ్యాపారంగా మార్చుకొని 2,000 రూపాయల టికెట్ని 8,000 రూపాయలకు అమ్ముతారండి మార్కెట్లో. నువ్వు టికెట్లన్నీ నువ్వు ఒక డిస్ట్రిక్ట్ యాప్ ద్వారా పెట్టావు, ఎన్ని టికెట్లు అమ్మినావు, దానికి ఒక బార్ కోడ్స్ ఉంటాయి కదా, అది మీరు భారతదేశం పోలీసులు చెక్ చేయాలి. ఇప్పుడు స్టేడియంలోకి ప్రేక్షకులు ఎంటర్ అవుతున్నారు, మీరు డిస్ట్రిక్ట్ యాప్ ద్వారా ఏ కోడ్ ద్వారా మీరు టికెట్లు, వీళ్ళు వచ్చేటోళ్ళు ఏ కోడ్ ద్వారా వస్తున్నారు, మీరు చేయండి. ఆ సైబర్ సెల్ ద్వారా ఎన్ని కేసులు నమోదు చేసిన ఎస్ఆర్హెచ్ యజమాని మీకు చిత్తశుద్ధి ఉంటే, ప్రేక్షకుని పట్ల అభిమానం ఉంటే. ఏం లేదు సార్, సన్ రైజర్స్ అనేది చెన్నై వాళ్ళది. ఇక్కడ వాళ్ళ సంబంధించిన ఇన్ఛార్జ్ ఎవరు ఇక్కడ జెమిని కిరణ్, మీకు తెలిసి ఉంటుంది, సన్ టీవీ ఇంటి వరకు జూబిల్స్ బంజారీస్ నుంచి వాళ్ళ ఆఫీసులకు మన విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు ఏం జరుగుతుందో ప్రశ్నిస్తాం పోతే వాళ్ళు ఉల్టా కేసులు పెట్టిస్తున్నాడు జెమిని కిరణ్. నాకు సంబంధం లేదంటాడు. మరి ఎవరు సంబంధం ఉంది? వాళ్ళ ఎస్ఆర్హెచ్ టికెట్ ఇన్ఛార్జ్ అయినటువంటి శర్వానందుని రాత్రి టాస్క్ ఫోర్స్ ఎత్తుకోబోరట. నాకు విశ్వాసం ఉప్పల్ పిఎస్ నుంచి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, చెప్పిండు. మళ్ళీ రిపీట్ అవుతుంది సార్. కాబట్టి నేను ఏమంటున్నానంటే, దయచేసి పోలీసు వాళ్ళకు కానీ ఇక్కడ ఉన్న మా ప్రభుత్వ పెద్దలకు రేవంత్ అన్న గారు ఏం చెప్తున్నామంటే, మిమ్మల్ని వేరుకోరు మీరు కూడా కోరుకుంటే మేము ముఖ్యమంత్రి అయినండి, మీ సీఎంఓ ఆఫీస్కి పోలీసులు టికెట్ ఇస్తే అయిపోయిందా? సామాన్య ప్రేక్షకులు రేట్లు ఏంది టికెట్ రేట్లు మీరు ప్రశ్నించారా ప్రభుత్వాలు? దయచేసి ఇప్పటికైనా ఈ ఎస్ఆర్హెచ్ యొక్క ఈ వ్యాపారాన్ని, కార్పొరేట్ వ్యాపారాన్ని ప్రభుత్వము, ఇక్కడ ఉన్న ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తుందా వేదా ప్రశ్న నెంబర్ 1. నెంబర్ 2, ఇదే విధంగా ఎస్ఆర్హెచ్ యాజమాన్యం పోకడాలు ఉంటే పాపన్న ఆధ్వర్యంలో, నేను మేడి ప్రభాకర్ ఆధ్వర్యంలో ఆయన కేసీఆర్ తెలంగాణ కోసం అగ్గిపుల్ల గీసేసాడు తెలంగాణ ఉద్యమానికి. ఈ ఐపీఎల్ యొక్క ఈ కార్పొరేట్ దందా మీద ఇదే మేడి ప్రభాకర్, ఇదే మేడి పాపన్న, మనడు రంజిత్ భాయ్, చాలా మంది ఉస్మాన్ యూనివర్సిటీ మిత్రులు కావచ్చు, ప్రజలు అగ్గిపుల్ల గీసేస్తున్నాము. ఈ రోజు నుంచే, ఈ క్షణం నుంచే నెక్స్ట్ వచ్చే ఐపీఎల్కి నీ టికెట్ రేట్ల సంగతి ఏందో, నీ ఎస్ఆర్హెచ్ యాజమాన్యం యొక్క ఆగడాలు ఏందో ఈ రోజు నుంచే ఉద్యమం మొదలవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ మా ప్రేక్షకుల కోసం ఇదంతా ఉద్యమం. ఏంటంటే ఒక టికెట్ 40,000 రూపాయలు ఉంటుందండి. ఇది వ్యాపారమా అండి? ఇది పోలీసులు ఏం చేస్తున్నారండి, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయండి? దయచేసి మీడియా వాళ్ళు మీకు నమస్కారం చెప్తున్నాను, దీని వెలువలు తీసుకురండి. ప్రతి ఒక్క సగటు పేదవాడి దగ్గర కూడా వెళ్ళిపోవాలి ఈ వార్త, రియలైజ్ కావాలన్న ప్రేక్షకుల మీకు కూడా ఒక విన్నపం. వద్దండి, ఇన్ని వేల రూపాయలు పెట్టి టికెట్లు కొని స్టేడియంకి వచ్చి మ్యాచ్ చూడాల్సిన అవసరం లేదు మిత్రులారా, వద్దు. దయచేసి మీరు దండ పెట్టి చెప్తున్నా, అవసరం లేదు. హ్యాపీ టీవీలో ముందు చూడండి. ఎందుకు మీ యొక్క జేబులు ఖాళీ చేసుకొని ఇంట్లో భార్య పిల్లలు కుట్ర ఆ డబ్బులు పెడితే మీ పిల్లల ఫీజులు వెళ్తాయి. వాడు డబ్బు చెన్నై వాడు డబ్బులు మొత్తం మూటలు కట్టుకొని వానికి ఎవరు ఇక్కడ బినామీ జెమిని కిరణ్ అని సన్ టీవీ మార్చారు, జెమిని సన్ టీవీ నెట్వర్క్ మార్చారు, ఆయన బినామీ. దీని మీద, ఈ దందా మీద, ఈ డబ్బు మీద, ఈ డబ్బు ఎక్కడ పోతుంది, దీని మీద ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం, సమగ్ర విచారణ జరగాలి. ఈ రోజు జరిగే ప్రతి ఒక్క టికెట్ మీద బార్ కోడ్లు ఏ కోడ్ ద్వారా సేల్ అయినాయి, ఎవడెవడో ఎక్కడికి వస్తున్నాడు, దీని మీద ఈ ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిందిగా మా యొక్క ప్రజా సంఘాల జేఏసీ నుంచి విన్నపం చేస్తున్నాం. నమస్కారం. భాగైతిలో తెలంగాణలో జరుగుతున్నటువంటి కావచ్చు, బీసీసీఐ కావచ్చు, నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఐపీఎల్ పైన ఒక మేడి పాపన్న గారి ఆధ్వర్యంలో ఒక ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, అభిమానులను ప్రేమను వ్యాపారంగా మార్చొద్దు, క్రికెట్లో ధనికులకు మాత్రమే వినోదంగా పంచొద్దు అనే నినాదంతో ఈరోజు మేము ముందుకు వస్తున్నాం మీడియా మిత్రులందరూ కూడా. మొదటిగా క్రికెట్, ఈ ఐపీఎల్ అనేది, ఈ ఆట వినోదం అనేది దేనికి సంకేతం? ప్రజల్లో ముందుగా ఈ ఐపీఎల్ యొక్క చిత్తశుద్ధి ఏంటి, దేని చెప్పదలుచుకుంటుంది, ప్రజానికానికి ఏం ముందుకు తీసుకెళ్తుంది అనే దాని మీద సమగ్ర విచారణ, ఎవరైతే ప్రభుత్వాలు కావచ్చు, బీసీసీఐ కావచ్చు, ఈ అందరూ కూడా దీనిపై జరుగుతున్న అవినీతిని, క్రికెట్ అంటే సామాన్యుడికి కూడా ఒక ఆహ్లాదన కలిగించేది ఒక విషయం, కానీ ప్రజెంట్ ఐపీఎల్ అనేది కూడా ఇది ఓన్లీ డబ్బున్న వారికి మాత్రమే వినోదాన్ని కలిగించే విధంగా ఉంది తప్ప, పేదవాడికి ఒక అందని ద్రాక్షలాగా మాత్రమే ఇప్పుడు ఈ ఐపీఎల్ మ్యాచ్ ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. గతంలో చూస్తున్నాం మనందరం కూడా, ఈ ఐపీఎల్ దక్కన్ ఛార్జెస్ అనేది ఉన్నప్పుడు ఐపీఎల్లో దాని యొక్క ఛార్జెస్ ఏ విధంగా ఉన్నవి, ఈ సన్ రైజర్స్ అనేది ఫ్రాంచైజ్ తీసుకున్నప్పటి దగ్గర నుంచి ఐపీఎల్లో ఉన్నటువంటి ఛార్జీలు ఏ విధంగా ఉన్నాయి మీరు అందరూ గమనించాల్సిన విషయం. కానీ ఒకటే సూటిగా మేము ప్రశ్నించదలుచుకుంది ఐపీఎల్ యజమానికి, ఎవరైతే ఉన్నారో ఈ సన్ రైజర్స్ యజమానికి సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈ వేదిక నుంచి ఇక నుంచి ఈ ఫ్యాన్స్ ఏదైతే ఉందో, తెలంగాణలో ఉన్నటువంటి గ్రామ స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, హైదరాబాద్లో ఉన్నటువంటి మెయిన్ యువ ఆటగాళ్ళు కావచ్చు, ఇవి అందరం కూడా ఈరోజు ఒక నిర్ణయం, ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోబోతున్నాం. అదేంటంటే, ఈరోజు మాకు జరుగుతున్న అన్యాయం పైన ఒక అసోసియేషన్గా ఫామ్ అవ్వాలని చెప్పేసి మా మేడి పాపన్న గారి నాయకత్వం కావచ్చు, మేడి ప్రభాకర్ నాయకత్వంలో ఒక అసోసియేషన్గా ఫామ్ అయ్యాం. ఆ అసోసియేషన్ పేరు మీ అందరి దృష్టికి తెలంగాణ క్రికెట్ ఫ్యాన్స్ యునైటెడ్ అసోసియేషన్గా ఈరోజు మేము ముందుకు వస్తున్నాం. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే,
గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి హైదరాబాద్ స్థాయి వరకు కూడా ఉన్న క్రికెట్ మీద ఆసక్తి ఉన్న అభిమానుల్ని ఎవరైతే అభిమానం ఉండి క్రికెట్కి దూరం అవుతున్నారో వాళ్ళందరినీ కూడా క్రికెట్కి చేరువయ్యే విధంగా చేసే విధంగా ఈ అసోసియేషన్ ప్రయత్నిస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క చెన్నై ప్రాతినిధ్యం వహిస్తూ ఇక్కడ ఫ్రాంచైజీ తీసుకున్న సన్ రైజర్స్ ఎవరైతే ఉన్నారో వారు తెలంగాణ యువతకు ఐపీఎల్లో చాలా అన్యాయం చేస్తున్నారు. ఎక్కడెక్కడో విదేశాల్లో ఉన్న ఆ ఆటగాళ్ళని తీసుకొని వేల కోట్లు ఖర్చు పెట్టి మా సంపదనంతా కూడా వాళ్ళకు దోచిపెడుతున్నారు. కానీ ఈ అసోసియేషన్ ఈరోజు ఒక చారిత్రక నిర్ణయం ఏంటంటే మా సంపద మాకే కావాలి, మా యువ ఆటగాళ్ళని మీరు ప్రోత్సహించాలి, మా తెలంగాణలో ఉన్నటువంటి ఎవరైతే ఆటగాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు ప్రాతినిధ్యం కల్పించేసి మా ఆటగాళ్లకు సముచిత స్థానం కల్పించాలని చెప్పేసి ఆ యొక్క సన్ రైజర్స్ ఫ్రాంచైజ్ టీంను మీ సభా వేదికగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ సన్ రైజర్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా చీకటి దందా, ఈ ఐపీఎల్ అనే దందాని చీకటి దందాగా మారుస్తున్నారు. ఎలా అంటే అభిమానులకు ఓపెన్ అవ్వగానే టికెట్స్ ఓపెన్ అవ్వగానే విత్ ఇన్ సెకండ్స్లో సోల్డ్ అవుట్. కానీ అదే టికెట్లు అదే క్షణంలో బ్లాక్లో ఒక 500 ఉన్న టికెట్ను 3,000 రూపాయలకు నిర్ణయిస్తూ, అంటే ఎవరిని అసలే పేదరికంతో ఉన్న తెలంగాణ బడుగు బలహీన వర్గాలను ఇంకా పేదరికం చేయదలుచుకున్నది ఈ యొక్క చెన్నై ప్రాతినిధ్యం వస్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్. అయ్యా చెన్నై సన్ రైజర్స్ హైదరాబాద్ ఎవరైతే ఫ్రాంచైజ్ ఉన్నారో మీరు కనుక మా యొక్క తెలంగాణ క్రికెట్ ఫైనాన్స్ యునైటెడ్ అసోసియేషన్ని పరిగణలోకి తీసుకోకపోతే భవిష్యత్తులో మీరు తీవ్ర ఆరోపణలు ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పేసి గట్టిగా సమాధానం చెప్తున్నాం. మీ అందరికి కూడా ఈ మీడియా మిత్రులందరి ద్వారా మీకు తెలియజేసేది ఏంటంటే ఈ యొక్క ఫ్రాంచైజ్ ఏదైతే ఫ్రాంచైజ్ ఉందో చెన్నైలో ప్రాతినిధ్యం వహిస్తూ తెలంగాణలో మన హైదరాబాద్లో వేస్తున్నారో మీ యొక్క సంపదను మా సంపదను మీరు చెన్నైలో పెట్టుబడి పెట్టి మా వాళ్ళను మా యొక్క వినోదాన్ని వ్యాపారంగా మారుస్తున్నారు. ఇక నుంచి మీ ఆటలు చెల్లవు, మీకు భరతం ఈ రోజు నుంచే మీ యొక్క ఫ్రాంచైజీ కనుక ఏదైతే మన ఆటగాళ్లకు న్యాయం చేయకపోతే మీ భరతం అని తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఈ సన్ రైజర్స్ యాజమాన్యము మన హైదరాబాద్ ట్యాగ్ తొలగించుకొని సన్ రైజర్స్ హైదరాబాద్ అని పేరు పెట్టుకుంది. మిత్రులు చెప్పినట్టు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్నటువంటి ఎంతో మంది క్రికెట్ కోచింగ్ తీసుకొని మంచి ప్రదర్శించేటువంటి క్రీడాకారులకు మరి ఐపీఎల్లో ఆడే అవకాశం యజమాన్యం కల్పించదా? విదేశీ ఆటగాళ్ళని 20 కోట్లు ఇట్లా వేలంపాట్లు జరుగుతాయి ఫిబ్రవరిలో, 40 కోట్లు 30 కోట్లు. మళ్ళీ ఇంకో పక్క రాష్ట్రాల్లో వ్యక్తులని పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రికెట్ ప్లేయర్లను మన సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలోకి మీరు సెలక్షన్ చేసుకుంటున్నారే, మరి హైదరాబాద్ ప్లేయర్స్ ఇక తెలంగాణ ప్లేయర్స్ పనికిరారా ఈ యాజమాన్యానికి? అంటే మా ప్లేయర్స్ అంత ప్రదర్శించలేరా? అసలు అవకాశం కల్పించారు? అసలు ఫస్ట్ మీరు ఎంతమంది కల్పించారు? మీ జట్టు కొనుక్కున్న కానించి ఈ సన్ రైజర్స్ డక్కన్ చార్జర్స్ నుంచి మీరు సన్ రైజర్స్ గా పేరు మార్చుకొని ఫ్రాంచైజ్ మీరు కొన్న కారు నుండి తెలంగాణ క్రీడాకారులు ఎంతమంది తీసుకున్నారు మీ జట్టులోకి? దాని మీద మీరు ఈ సన్ రైజర్స్ యజమాని శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. రాబోయే ఐపీఎల్ 2027 ఐపీఎల్ వరకు రేపు జరిగేటువంటి ఫ్రాంచైజీ వెలపాటలో తెలంగాణ క్రీడాకారులకే ప్రధాన పాత్ర ఇవ్వాలి. మా క్రీడాకారులు లేనటువంటి ఆ జట్టు ఈ హైదరాబాద్ ఆడడానికి వీల్లేదు. ఈ ప్రధానమైన డిమాండ్ ఇది ప్రధానమైన డిమాండ్. మా తెలంగాణ క్రీడాకారులు ఆ జట్టులో తీసుకోకపోతే మా హైదరాబాద్లో ఈ సన్ రైజర్స్ వాళ్ళు ఆట ఆడుకోవడానికి వీలు లేదని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వాలు కూడా సపోర్ట్ చేయొద్దు దయచేసి. వీడి పోతే ఇంకోటి వస్తారండి, ఈ ఫ్రాంచైజ్ పోతే ఇంకో ఫ్రాంచైజ్ వస్తుంది. దయచేసి ప్రభుత్వం ఇక్కడ ముఖ్యమంత్రి గారు